బైబిల్ క్విజ్ తెలుగులో 59వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారంలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రశ్నలన్నిటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, పరిశీలనాత్మకంగా బైబిల్ను చదవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 58వ ఎపిసోడ్ విజేత ఇంకా ఎవరు నిర్ణయింపబడలేదు. కాబట్టి 58వ ఎపిసోడ్లో ఇంకా ఎవరైనా పాల్గొకుండా ఉన్నట్లయితే వారు పాల్గొని సమాధానాలు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 58వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 59వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఈ సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది. ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరన్న మనవి. ఈ 59వ ఎపిసోడ్లో కూడా 58వ ఎపిసోడ్లో లాగానే ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సమాధానంగా మీరు ఒక వ్యక్తి పేరును ఖచ్చితంగా తెలియజేయాలి. రెండవ వ్యక్తి పేరును తెలియజేయకపోయినప్పటికీ ఆ వ్యక్తి యొక్క అడ్రస్ ఖచ్చితంగా మీరు తెలియజేయవలసి ఉంటుంది. ఉదాహరణకి అతడు ఒక పెద్ద యూదుడు, పరిసయ్యుడు, అట్లా ఆ వ్యక్తిని మీరు ఆ బైబిల్లో ఎలా సంబోధిస్తే అలా మీరు తెలియజేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తి పేరు మాత్రం ఖచ్చితంగా తెలియజేయవలసి ఉంటుంది. సో మొత్తం మీద ఒక్కొక్క ప్రశ్నకు 2 పేర్లు, అంటే సంభాషణ ఏ వ్యక్తుల మధ్య జరుగుతుందో తెలియజేయాలి. వాటిలో ఒక వ్యక్తి పేరు ఖచ్చితంగా తెలియజేయాలి. ఇంకొక వ్యక్తి పేరు బైబిల్లో పేరు రాయలేదు కనుక ఆ వ్యక్తిని ఎలా సంబోధించారో అలా మీరు కూడా తెలియజేయవలసి ఉంటుంది. ప్రశ్నలు మొదలు పెట్టుకుందాం. మొదటి ప్రశ్న, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి. రెండో ప్రశ్న, నీ మీద తీర్పర్నిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను? మూడో ప్రశ్న, వెండి బంగారములు నా యొద్ద
లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. 4వ ప్రశ్న, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. 5వ ప్రశ్న, నేను కాని మాట పలికిన ఎడల అది నిరూపించుము, కానీ నేను పలికినది సరైన ఎడల నన్నేల కొట్టుచున్నావు? 6వ ప్రశ్న, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు. 7వ ప్రశ్న, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంట రమ్ము. 8వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయడం ద్వారా ఇంకా ఈ వీడియోలు అనేకులకు చేరడానికి సహకరించండి. ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయడం ద్వారా దేవుని పనిలో మేము మరింత మెరుగ్గా ముందు కొనసాగటానికి సహకరించండి. 8వ ప్రశ్న, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. 9వ ప్రశ్న, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకను సమర్పించుము. 10వ ప్రశ్న, పిల్లలు మొదట తిని తృప్తి పొందవలెను. 11వ ప్రశ్న, ఆయన ఇంతలోనే చనిపోయినా? 12వ ప్రశ్న, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పవలెనని ఉన్నాడు. 13వ ప్రశ్న, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. 14వ ప్రశ్న, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవు. 15వ ప్రశ్న, నీవు తోటలో అతనితో కూడా నుండగా నేను చూడలేదా? 16వ ప్రశ్న, ఎఫ్ఫతా. ఇవ్వండి మొత్తం మీకు ఇచ్చిన 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో ఎపిసోడ్ 60లో కలుసుకుందాం. ఈ 60 ఎపిసోడ్ జూలై 2వ శనివారంన నిర్వహించడం జరుగుతుంది. అప్పటి వరకు అందరికీ నమస్తే, వందనములు.